ఎలా ఉన్నారు? నేను గుర్తున్నానా? మళ్ళీ వచ్చాను. బా ఫేసెస్ గుర్తుపట్టాను. అయితే బాగానే చెప్పాను. లాస్ట్ టైం బోర్ కొట్టించలే కదా. వెరీ హ్యాపీ. సో లాస్ట్ టైం ఏం చెప్పాను? వండర్ఫుల్ అబ్బా. నేను సక్సెస్. సో యా, గోల్ సెట్టింగ్ చెప్తున్నా. నేను ఒక టాస్క్ ఇచ్చినట్టున్నాను, బాగా గుర్తు నాకు. ఆహా, రాసారా? ఎంతమంది రాశారు? రేజ్ యూర్ హ్యాండ్స్. ఓకే ఓకే ఓకే, మోర్ దాన్ 75%. సూపర్. రాసిన వాళ్ళందరికీ. మరి మిగతా వాళ్ళు ఎందుకు రాయలేదని తెలుసుకోవచ్చా? ఓకే. ఓకే, కొంతమంది రాలేదు. మరి కొంతమంది స్కిప్ అయిపోయారు. ఓకే. సరే. ఒక ఫస్ట్ టిప్ చెప్తా. రాని వాళ్ళు ఎప్పుడైనా టూ థింగ్స్. ఒకటి, రాని వాళ్ళు నెక్స్ట్ డే వచ్చినప్పుడు కనుక్కోండి, స్కూల్లో ఏదైనా ఎంజాయ్మెంట్ కానీ ఫన్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే, చదువు కానీ మిస్ అయ్యారేమో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. అప్పుడప్పుడు మంచి ఫన్నీ యాక్టివిటీస్ కూడా మిస్ అయిపోతాం. మనం మళ్ళీ తెలుసుకోవడం వల్ల అవి మనం మళ్ళీ తెలుసుకుని అది మనం చేయడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. ఓకే. సెకండ్ థింగ్, వచ్చిన వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ ని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ డే ఖచ్చితంగా కన్వే చేయడానికి ట్రై చేయండి. ఇలా చేస్తే ఇద్దరికి బెనిఫిట్ ఉంది. రాని వాళ్ళు మిస్ అవ్వరు, వచ్చిన వాళ్ళకి మళ్ళీ రీహైడ్రేట్ అవుతుంది. సో మీరు అసలు మర్చిపోయే ప్రసక్తే లేదు. ఓకే. రైట్. సరే, గోల్ సెట్టింగ్ రాసుకున్నారు కదా. బాగుందా? వర్క్ అవుతుందా? ఏంటమ్మా? ఓకే. సీరియస్లీ నీ పేరు చెప్పు ఫస్ట్. వావ్, వందన. ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే తను సిన్సియర్ గా చేసింది నాకు తెలిసిపోయింది. ఎలాగా? ఎందుకంటే చేసాం, గోల్ సెట్ చేసుకున్నాం. మనం దానికోసం చాలా ప్లాన్ అనుకున్నాం. బట్ దానికి ఒక నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫేస్ చేయడం ఎలా. స్టడీ స్కిల్స్. ఇవన్నీ స్టడీ స్కిల్స్. ఏంటంటే, సరే ప్లాన్ చెప్పారు, ఇవి చేసుకోవాలని చెప్పారు, ఎలా చేయాలో కూడా చెప్పారు, బానే ఉంది. కానీ ఇంకా ఇన్ డెప్త్ గా కొన్ని పాయింట్స్ ఉంటేనే అది 100% మనం అనుకున్నది అనుకున్నట్టు రీచ్ అవుతాం. సో ఆ మిస్ అయ్యే ఫ్యాక్టర్ ని కవర్ చేయడానికి మనకి స్టడీ స్కిల్స్ ఉపయోగపడతాయి. స్టడీ స్కిల్ అబ్బా, గోల్ సెట్టింగ్ అయిపోయింది, ఇప్పుడు స్టడీ స్కిల్స్. అరే యార్, గోల్ సెట్టింగ్ మీరు బోర్ కొట్టిందా? కొట్టలేదు. మరి స్టడీ స్కిల్స్ ఎందుకు బోర్ కొట్టింది? అస్సలు కొట్టదు. ఓకే. సరే, మనకి గోల్ సెట్ చేసుకుందాం. ఫస్ట్ మనం గేమ్ ఆడుకుందాం బా. మనం బాగా క్లాసెస్ అన్నిట్లో బోర్ కొట్టింది కదా, మనకి గేమ్ ఆడుకుందాం. నేను 5 క్వశ్చన్స్ అడుగుతాను. కరెక్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. నేను ఎవరో ఒకరిని అడుగుతాను, లక్కీ పర్సన్ ని. వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్తే నేను గిఫ్ట్ ఇస్తా. ఇమ్మీడియట్ గా ఇస్తా. ప్రామిస్ బ్రేక్ చేయను. ఓకే. సరే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పుష్ప సినిమాలో పాపులర్ డైలాగ్ ఏంటి? బాబా, నాకు తప్ప అందరికీ తెలిసింది. నాకు తెలుసు. ఓకే. ఆ సరే, ఇందాక చెప్పిన అమ్మాయికి ఫస్ట్ ఛాన్స్ ఇద్దాం, బికాస్ తను నన్ను ఇంప్రెస్ చేసింది. వందన. చెప్పు నాన్న. యా. ఓకే. ఎక్స్ట్రాడినరీ. సో హియర్ ఈజ్ యువర్ పెన్, మై ఫేవరెట్ వన్. నీకే ఫస్ట్. ఓకే దెన్. ఓకే, క్లాప్స్ కొట్టండి, ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ మీకు కూడా రావచ్చు కదా, అప్పుడు కొట్టరు వాళ్ళు. ఓకే దెన్. వండర్ఫుల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ గవర్నర్ ఎవరు? బా. అబ్బో బాబా, ఏమి ఫేసెస్. ఓకే. నీకు రాదు, ట్రై చేస్తావు. ఓకే, ఎక్కడో విన్నావు కదా. చెప్పు. డాడీ పేపర్స్ చదువుతారా? ఓకే ఓకే. చెప్పు. ఏదో వర్మ. ఓకే. డన్. ఓకే. నేను వన్ పార్ట్ కరెక్ట్. దేవ్, జస్వాల్ దేవ్ వర్మ. రైట్, వండర్ఫుల్. ఓకే. థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏం అడుగుదాం? మళ్ళీ బోరింగ్ వద్దు కదా. ఓకే. అరుంధతి డైలాగ్ చెప్పండి. బాబా బాబా, అడగడం కూడా కష్టమే ఇలాంటి క్వశ్చన్స్. చాలా మంది ఉన్నారు. ఓకే, నువ్వు చెప్పినాను. ఓకే. ఓకే, ఎక్స్ట్రాడినరీ. అండ్ హియర్ ఈజ్ యువర్ గిఫ్ట్. అండ్ ఫోర్త్ క్వశ్చన్. మన కాంటినెంట్స్ తెలుసు కదా, అందరికీ తెలుసా? ఎన్ని ఉన్నాయి? 7. సూపర్. అవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో చెప్పండి. 10 seconds ఇస్తుంది. మీరు రాసేసుకుని చెప్పేస్తే నేను ముంచుని ఉన్నాను ఇలాగా. నో. 10 seconds. 1, 2, 3. నా స్పీడ్ గా తిరుగుతుంటాయి. 6, 10. ఓకే. హ్యాండ్ రైజ్ గట్టిగా 10 మంది కూడా చేయలే. ఓకే. ఓకే, ట్రై చేయి. నో, రాంగ్. అగైన్ రాంగ్.
That's right. Super. Here is your gift. Super. And the last question. కొత్త సినిమాలో అడుగుతామా లేదు క్రికెట్ లో అడుగుతా. సచిన్ టెండూల్కర్ ఏ ఏజ్ లో క్రికెట్ లోకి వచ్చారు? క్రికెట్ కూడా బాగా చూస్తున్నారు, బాగా ఆడుతున్నారా? వెరీ గుడ్. స్పోర్ట్స్ కూడా తెలియాలి. వండర్ఫుల్. సో ఇప్పుడు నాకు ఒక్కటి చెప్పండి. 5 క్వశ్చన్స్ అడిగాను, డిఫరెంట్ జోన్స్ నుంచి అడిగాను. కానీ ఒక దాంట్లో ఎక్కువ పర్సెంటేజ్ ఉంది, రెండో దాంట్లో తక్కువ పర్సెంటేజ్ ఉంది. ఎందుకు ఉంది? ఎందుకంటే ఇది ఇంట్రెస్టింగ్ మేడం, అది బోరింగ్ మేడం. ఎందుకు బోర్ కొడుతుంది? ఎందుకంటే మనం సినిమానైతే విజువల్ లో చూస్తున్నాం, సౌండ్స్ వస్తున్నాయి, మూమెంట్స్ వస్తున్నాయి. సోషల్ ఏముంది? అప్పుడు అశోకుడు చెట్లు నాటాడు అని ఇప్పుడు చెప్తున్నారు, అవి ఉన్నాయో లేవో మనకు తెలియదు, అవి ఎక్కడ నాటాడో మనకు తెలియదు, అంతేనా? సో దీనికి మనం కొన్ని టిప్స్ నేర్చుకుందాం. ఈజీగా మార్క్స్ వచ్చేయాలి. బోల్ చేతి మనం చదవద్దబ్బా, చాలా ఈజీగా చదవాలి, మంచి మార్క్స్ రావాలి, బోల్ టైం ఆడుకోవడానికి ఉండాలి. ఇది మన ఎజెండా ఈరోజు. ఓకే, డన్. సరే, స్టార్ట్ చేద్దాం ఈరోజు. స్టడీ స్కిల్స్ కి ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది మనకి? ఎక్కడొస్తుందంటే మనం గుర్తుపెట్టుకో. ఆల్రెడీ నాకు ఆన్సర్ వచ్చింది. గుర్తుండట్లేదు మేడం, చదువుతున్నాను కానీ ఆ సోషల్ అయితే అసలు 1% కూడా గుర్తుండట్లేదు. సరే, సోషల్ ఎందుకు గుర్తుండట్లేదు? ఓకే, మ్యాథ్స్ కూడా లేదు మేడం, కన్ఫ్యూజింగ్. ఓకే, ఇది మెమరీ, అది కన్ఫ్యూజన్. అసలు వెళ్ళట్లేదు లోపలికే, ఇంటేకే లేదంట. ఓకే, సో 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్పారు. వెరీ గుడ్. ఆఫ్టర్ దిస్ నేను అసలు ప్రాబ్లమ్స్ ఎందుకో చెప్పాక దాని సొల్యూషన్ మీరు చెప్తారు కానీ, రైట్? సరే, ఫస్ట్ మీరు చదవడానికి కూర్చున్నప్పుడు ఎక్కడ కూర్చుంటున్నారు? బెడ్రూమ్ లో, బెడ్ పైన. నాకు తెలుసు. నెక్స్ట్, టీవీ రూమ్ లో, టీవీ ముందు. టీవీ ఆఫే ఉంది, నాకు తెలుసులే, లేకపోతే మమ్మీ అందదు. నెక్స్ట్, డైనింగ్ రూమ్ లో బిసైడ్ ద కిచెన్, మంచి స్మెల్ వస్తుంది. ఓకే, సో మన ప్రాబ్లమ్స్ ఏంటి? మనకి డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. సో ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల మనం చదివేది అసలు ఫస్ట్ మనకి ఇంటేక్ లోపలికే వెళ్ళట్లేదు, అది అక్కడ. నెక్స్ట్, గుర్తుండట్లేదు. ఎందుకు గుర్తుండట్లేదు? మనం జస్ట్ దాన్ని చదివేసి వదిలేస్తున్నాం, సో అందుకు గుర్తుండట్లేదు, రైట్? థర్డ్ వన్ ఏంటి మన ప్రాబ్లం? ఇంటేక్ ప్రాబ్లం అయిపోయింది, మెమరీ ప్రాబ్లం అయిపోయింది, కన్ఫ్యూజన్ ఎప్పుడు వస్తుందంటే రిపీటెడ్ ఇది లేనప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. సో మనకి 3 ప్రాబ్లమ్స్ కి 3 సొల్యూషన్స్ ఉన్నాయి. ఏంటి? డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి మేడం? బయటకు వెళ్ళి చదువుకోవాలా వరండాలో వీధి దీపాల కింద? నాట్ నెసెసరీ. టీవీ ముందు కూర్చునే బదులు టీవీకి మీ బ్యాక్ చూపించి కూర్చోండి. మనం ఏ రూమ్ లోకి వెళ్ళిపోక్కర్లేదు, టీవీ ఆఫ్ ఉంటది, వితౌట్ సౌండ్, టీవీకి బ్యాక్ తిరిగి కూర్చోండి. ఎందుకు అంటే మనం స్క్రీన్ చూసేటప్పుడు, నేనే మీ ఏజే దాటొచ్చా, చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం తెలుసా? హాల్లో కూర్చుని దోమ ఎగిరినా సరే అలా చూడగానే ఫస్ట్ టీవీయే కనబడుతుంది మన కళ్ళకి. టీవీ అనేది ఎంటర్టైన్మెంటా ఇంకేమైనా? నాలెడ్జ్ షోస్ ఉన్నాయి. నువ్వు ఎన్ని నాలెడ్జ్ షోస్ చూసావు చెప్పు ఇప్పటికి? కట్టక చెప్పాలి. ఏముండవు. మోస్ట్ ఆఫ్ ద పర్సెంటేజ్ మనం ఎంటర్టైన్మెంట్ కే చూస్తాం, తప్పేం లేదు, కానీ చూసేటప్పుడే చూడాలి. అదే టైం దాన్ని చూస్తే మనకు అదే గుర్తొస్తుంది. సో టర్న్ యువర్ బ్యాక్. టీవీ మీ బ్యాక్ చూడాలి, మీరు బుక్ని చూడాలి, లేదా ఏదైనా కర్టెన్, వైట్ వాల్, అలా ఏదో ఒక దాన్ని చూసి చదవడం స్టార్ట్ చేయండి. డిస్ట్రాక్షన్ పర్సెంటేజ్ సగానికి సగం తగ్గిపోతుంది, రైట్? అలాగే మీకు చదవడానికి కూర్చున్నప్పుడు మీకు కావాల్సిన బుక్స్, ఏ బుక్ చదవాలనుకుంటున్నారు అన్ని ఒకే రోజు చదవరుగా, ఒకేసారి చదవరుగా. సో ఆ బుక్ పెట్టుకోండి, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, పెన్ అన్ని పెట్టుకోండి. లేవకుండా వాటర్ బాటిల్ పెట్టుకోండి. కిచెన్ పక్కన అసలు కూర్చోండి. ఎందుకు చెప్పాను ఈ మాట? మంచి స్మెల్ వస్తుంది. మమ్మీ బాగానే ఉంటారు కదా, అందరు మమ్మీలు బాగుంటారు, సూపర్ చెఫ్స్. సో వాళ్ళు ఉండేటప్పుడు మనకి డిస్ట్రాక్ట్ అయితే ఫస్ట్ ఆకలి అనిపిస్తుంది. ఆకలి వేసినా వేయకపోయినా వాసనకి ఆకలిస్తుంది. సో మనం డిస్ట్రాక్ట్ అయిపోతాం. సో అక్కడ ఫస్ట్ డిస్టర్బెన్స్ ఈ రెండే అవుతాయి మనకి. మీరు ట్రై చేసి చూడండి, మీరే నాకు ఆన్సర్ చెప్తారు నెక్స్ట్ టైం. అసలు ఆ రెండు ఫస్ట్ మారిస్తే. అండ్ థర్డ్ వన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, అది మర్చిపోయింది చూసారా? బెడ్. బెడ్ పైన అసలు బెడ్రూమ్ లో చదవడం అనే కాన్సెప్ట్ 99% మనం మార్చాలి. ఎందుకు? ఎప్పుడైనా బెడ్ అనేది మనం రెస్ట్ చేయడానికి యూజ్ అయ్యేది. మనం బెడ్ పైన కూర్చోగానే అది కంఫర్టబుల్ అనమాట. మన కంఫర్ట్ జోన్ లో సోఫాలో, బెడ్ లో కూర్చోగానే మన మైండ్ రిలాక్స్ అయిపోతుంది. ఓకే, సో రిలాక్స్డ్ మైండ్ చదవదు, యాక్టివ్ మైండే చదువుతుంది. సో రిమెంబర్ ఈ 3 ఏంటవి? కిచెన్ పక్కన ఉండకూడదు,
టీవీ ముందు ఉండకూడదు, బెడ్ పైన సోఫా పైన ఉండకూడదు. అంతే, సో సింపుల్. సో మన డిస్ట్రాక్షన్స్ అన్ని తీసేసామా? ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? సరే, డిస్ట్రాక్షన్స్ తీసేసాము, ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైనా బాగాలేదని ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? మందులు రాసారా? ఓకే. ఒక మెడిసిన్ రాసినప్పుడు కింద ఒకటి చెప్తారు ఎప్పుడు వాడాలి, ఎలా చెప్తారు? ఎగ్జాక్ట్లీ. బిఫోర్ లంచ్, ఆఫ్టర్ లంచ్ చెప్తారు, బిఫోర్ బెడ్. సో మనం ఇలానే డివైడ్ చేసుకుందాం. బిఫోర్ స్టడీ, డ్యూరింగ్ స్టడీ, ఆఫ్టర్ స్టడీ. ఓకే. బిఫోర్ స్టడీ ఏం చేయాలి? మనం ఆల్రెడీ డిస్ట్రాక్షన్స్ అన్ని తీసేసాం. వెరీ గుడ్. నెక్స్ట్, మనకు కావాల్సిన టూల్ కిట్ అంతా దగ్గర పెట్టుకున్నాం. ఏ అబ్స్ట్రాక్షన్స్ లేకుండా మమ్మీకి చెప్పేసాం, అస్సలు డిస్టర్బ్ చేయొద్దు, నేను చదువుకోవాలి. ఈ మాట నాకు అసలు ఏ పేరెంట్స్ అయినా డిస్టర్బెన్స్ రానిస్తారా మీ దరిదాపుల్లోకి? రానేనివ్వరు. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. బిఫోర్ మనం అంతా సెట్ చేసాం. డ్యూరింగ్ ఏం చేయాలి? ఒక సూపర్ టెక్నిక్ చెప్తా. పోమోడోరో టెక్నిక్, రాసుకోండి. పోమోడోరో టెక్నిక్. ఇదేంటో తెలుసా? ఇప్పుడు జనరల్ గా మనం ఫస్ట్ కూర్చోగానే ఫస్ట్ డే ఎగ్జైట్ అయిపోయి ఏం చెప్తాం? అసలు 1 hour లో మొత్తం చదివేసి నేను స్కాలర్, ఐఏఎస్, ఐపీఎస్ అయిపోతానని చెప్తాం. ఎవ్వరమైనా అంతే, మేమేమి ఎక్సెప్షన్ కాదు, మేము దాటి వచ్చాం. సో అక్కడ మమ్మల్ని ఒకరు కరెక్ట్ చేస్తే మనం ఇక్కడ ఉన్నాం. సో అదే హెల్ప్ మేము మీకు చేస్తున్నాం, అంతే. రైట్? సో 1 hour చదివేస్తాం మమ్మీ, నీకు ఎందుకు, నేను అసలు క్లాస్ టాపర్ని అయిపోతా అని చెప్తాం. 1 hour చదివితే మనకు హాఫ్ ఎక్కుతుంది బుర్రలో. సో ఎప్పుడు 1 hour అటెస్టెడ్ చదవద్దు. బ్రేక్ ఇట్ ఇంటూ 2 parts. 30 minutes చదవాలా? వద్దు, 25 minutes చదువు. 5 minutes బ్రేక్, ఎంజాయ్ చేయి. ఏం చేయాలి? నో ఫోన్, నో స్క్రీన్. శుభ్రంగా ఇల్లంతా ఒక రౌండ్ కొట్టి రావచ్చు. అప్పుడు వెళ్ళి కావాలంటే వాసన చూసి రావచ్చు, నోట్లో ఒకటి వేసుకొని రావచ్చు, అలా ఏమైనా చేయొచ్చు. ఒక్క 5 minutes మళ్ళీ టైమర్ పెట్టుకోండి అలవాటు అయ్యేదాకా. ఒక్క 5 minutes బ్రేక్, అగైన్ మళ్ళీ 25 minutes, 5 minutes బ్రేక్. ఇలా చదివితే 2 hours చదివేది half an hour లో మీకు బుర్రకి ఎక్కుతుంది. ట్రస్ట్ మీ, ప్రాక్టీస్ చేశాక 1 month తర్వాత 2 hours ది ఈక్వల్ టు half an hour ఖచ్చితంగా మీకు అవుతుంది. ఐ మీన్ 25 minutes డెఫినెట్ గా మీకు అవుతుంది. ఆ రిజల్ట్ మీకు కనబడుతుంది. నో డిస్ట్రాక్షన్స్, 25 minutes ఫోకస్డ్ గా చదవాలి. సరే, చదివేశాను. తర్వాత ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలంటే ఇంకొక టిప్ ఉంది, ఇది లాస్ట్ లో చెప్తా. సూపర్ టిప్. ఇది ఎవరికి చెప్తానంటే, నేను లాస్ట్ ఒక ప్రైజ్ కింద, బంపర్ ప్రైజ్ కింద కలిగిస్తాను, వాళ్ళకి సీక్రెట్ గా చెప్తా. సో క్లాస్ అంతా బాగా వినండి. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఆఫ్టర్ స్టడీ, ఆఫ్టర్ డిన్నర్ లాగా ఆఫ్టర్ స్టడీ ఏం చేయాలి? చదివేసాం, బుక్ మూసాం, టీవీ చూసామా, తిన్నామా, తిరిగామా? కాదు, ఒక 5 minutes తీసుకొని రివైజ్ చేసేయండి. జస్ట్ అలాగా మీరే సినిమాను ఊహించుకోండి. ఓకే. ఎప్పుడైతే మీరు రికలెక్ట్ చేశారో మీకు ఏం గుర్తుందో తెలుస్తుంది. వెంటనే రికలెక్ట్ చేశారు కనుక 90% ఆల్రెడీ మీ బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది. క్లాస్ విన్నారు, చదివారు, రీకలెక్ట్ చేశారు, ఆల్మోస్ట్ డన్. మీరు నెక్స్ట్ ఏం చేసినా ఇది ఇంకా ఇంకా మీకు ఫుల్ గ్రేడ్స్ అన్నమాట. సో రివిజన్ చేయకపోతే ఏమవుతుంది? మొత్తం మళ్ళీ గ్రాఫ్ కిందకి వచ్చేస్తుంది. మీరు గ్రాఫ్ పేపర్స్ లో గ్రాఫ్ గీస్తున్నారు కదా, సో ఈ గ్రాఫ్ ఇలా వెళ్ళింది, అలా పడుతుంది. సో ఏం చేయాలి? ఖచ్చితంగా అది రాసుకోవాలి, రివైజ్ చేసుకోవాలి. ఓకే. కొంతమందికి రాసే అలవాటు ఉంటుంది, చెక్ పాయింట్స్ లాగా, టెస్ట్ లాగా, సింపుల్ స్లిప్ టెస్ట్ లాగా రాసేస్తారు. దట్ ఈస్ ఆల్సో గుడ్ ఐడియా. రీకలెక్షన్ ఎనీ మెథడ్ మీరు యూజ్ చేయొచ్చు. టెస్ట్ రాయొచ్చు, మీకు మీరు చెప్పొచ్చు, ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు చేయొచ్చు. ఓకే, ఏమైనా చేయండి, కానీ రీకలెక్ట్ డెఫినెట్ గా చేయాలి. అండ్ మళ్ళీ చదివేశారు, రివిజన్ చేశారు, వెరీ గుడ్, బాగా గుర్తుంది. ఇప్పుడు సూపర్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇక్కడికి. మళ్ళీ 1 week కి, ఈ వీక్ అంతా జరిగింది ఒక్క 1 hour పెట్టుకుని బోల్డ్ టాపిక్స్ ఎప్పటికప్పుడు జరగవమ్మా. మనం అక్యూములేట్ చేసి ఎగ్జామ్ ముందు రోజు పెడితే అది బండిల్ అవుతుంది తప్ప, మీరు ఏ రోజు ఆ రోజు రివిజైజ్ చేసి వీక్ లో ఒక్క 1 hour, 2 hours మాక్సిమం కూర్చుని రివైజ్ చేసేస్తే అసలు మీకు మీ పేరెంట్సే బయటికి వెళ్ళి ఆడుకోమని టైం ఇస్తారు కదా. ఆల్రెడీ మనం గోల్ సెట్టింగ్ లోనే చూసాం కదా, పేరెంట్స్ మనకి ఎంత వాల్యూ ఇస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మనం డైరెక్షన్ తో వర్క్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆ వర్క్ ఇంకా పర్ఫెక్ట్ గా చేస్తాం అన్నమాట. సో డెఫినెట్ గా మనం ఎవరు ఆపరు. మనం అలా ఆపకూడదంటే మనం ఇవన్నీ ఫాలో అవ్వాలి. 2 hours వీకెండ్ లో రివైజ్ చేసి రిపీట్ చేస్తే ఇంకా అస్సలు మీకు తిరిగేలేదు. ఇవన్నీ బేసిక్స్ బుర్రలో పడిపోతాయి. సో తర్వాత అది మీరు అనర్గళంగా నెక్స్ట్ స్టెప్ మీకు ఏం కావాలంటే దాన్ని చేసుకోవడానికి ఉంటుంది భవిష్యత్తు. రైట్?
సరే, బంపర్ ప్రైజ్ ఇస్తానన్నారు, మర్చిపోయాను అనుకున్నారా? నేను మర్చిపోలేదు, మీరు కూడా మర్చిపోలేదు, వెరీ గుడ్. సో ఇప్పుడు బంపర్ ప్రైజ్ ఏంటంటే, ఇదంతా గుర్తుపెట్టుకోవడం, రిపీట్ చేయడం, ఇదంతా సినిమా అయితే బాగుంది మేడం, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఇవన్నీ ఎలా మేడం? హౌ? హౌ అంటే సినిమా ఎలా తీస్తారు? పాటలు, మూమెంట్స్, సౌండ్స్, మనం ఏం చేయాలి ఇప్పుడు? అనుకున్నాం కదా అక్బర్ చెట్లు నాటాడు అని. అక్బర్ చెట్లు నాటాడు, మీరు కూడా అందులో నాటున్నారు అనుకోండి. అక్బర్ పక్కనే రైట్ హ్యాండ్ సైడ్ మీరే ఉన్నారని ఊహించుకోండి. మీరు ఏ చెట్టు నాటారు ఊహించుకోండి. మీకు ఇష్టమైన నేమ్ ప్లాంట్ నాటాను, అక్బర్ పక్కన ఉన్నది నా చెట్టే అని చెప్పుకోండి అందరికి. మీ మీ ఊరేదో అక్కడే నాటానని చెప్పండి, అటు ఒకటి నాటాను ఇటు ఒకటి నాటానని చెప్పండి. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? మర్చిపోమన్నా మర్చిపో. డల్ సబ్జెక్ట్ ని కూడా మనం ఇంట్రెస్టింగ్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనకి ఏది ఇంట్రెస్ట్ అయితే అది. ఇప్పుడు ఒక్కొక్కరు క్రికెట్ లో స్కోర్స్ గుర్తుంటాయి, మ్యాథ్స్ లో నెంబర్స్ గుర్తుండవు, ఫార్ములాస్ గుర్తుండవు. సో మనం రిలేట్ చేసుకుందాం. క్రికెట్ ఇష్టమైన వాళ్ళు క్రికెట్ తో రిలేట్ చేసుకోండి. మరి సోషల్ ని క్రికెట్ తో ఎలా రిలేట్ చేస్తాను మేడం? సచిన్ టెండూల్కర్ హిస్టరీ గుర్తుందిగా, మరి అక్బర్ హిస్టరీని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మార్కులు కావాలి కదా. సో రిలేట్ చేసుకోవడం, మనకి ఏది ఇష్టమైతే దాంతోనే రిలేట్ చేసుకుందాం. ఫుడ్ ఇష్టమైతే ఫుడ్ తో కూడా రిలేట్ చేసుకోవచ్చు మనం. ఓకే, సినిమాని మర్చిపోయినప్పుడు ఏది మర్చిపోం మనం. మన మెమరీ ప్రాబ్లం కాదు, మనం దాన్ని అసలు తీసుకోవట్లేదు. తను అన్నట్టు ఇంటేకే ప్రాబ్లం. ఒక్కసారి బ్రెయిన్ లోకి వచ్చాక ఇట్స్ ఆల్రెడీ దేర్, మనం దాన్ని డికే చేసేస్తున్నాం. ఓకే, దాన్ని రిపీట్ చేయకుండా అలా చేసి డికే చేస్తున్నాం, అసలు ఇంటేక్ తీసుకోకుండా కొన్ని ఆపేస్తున్నాం. సో ఇప్పుడు ఆ హడ్డిల్స్ అన్ని మనం తీసేస్తే చాలా ఈజీగా చదివేసుకోవచ్చు. ఏదైనా మీరు ఒక సినిమా డైరెక్టర్, ఇప్పుడు సినిమా తీస్తారా? తీరా మీకు ఛాన్స్ ఇస్తే తీసేస్తారు కదా. అట్లా చూసినా చూడకపోయినా మనకెందుకు, మనం తీసేయాలంతే. సో తీసేస్తాం. సో తీసేటప్పుడు ఇప్పుడు తీస్తున్నారు, ఎప్పుడో జరిగిన పాస్ట్ మనకు వద్దు. ఫ్యూచర్ కి వెళ్ళాలంటే మనం ఇప్పుడు వర్క్ చేయాలి, అవునా? సో ఇదే మన ఫార్ములా. ఇప్పుడు మీరు షూటింగ్ చేస్తున్నారు, అక్కడ స్టోరీ జరుగుతుంది. సో మరి నాకు స్టోరీ అంతా తెలియదు మేడం, ఇవాళ హాఫ్ చెప్పారు సోషల్, రేపు హాఫ్ చెప్తారు. ఓకే, రేపు చెప్పేశాక మొత్తం లెసన్ ఒకసారి చూసేసి స్టోరీ అర్థమైపోతుంది కదా. క్లాస్ లో చెప్పినప్పుడు అర్థమైపోతుంది, ఒకసారి టెక్స్ట్ బుక్ చూస్తే మొత్తం అర్థమైపోతుంది. సో అప్పుడు ఊహించేసుకో, నువ్వు సినిమా తీసే అంతే. తీసేసిన తర్వాత నిజంగా మన ఇంట్లో ఎవరో ఒకరు దొరుకుతారు పాపం, పూర్ ఫీలర్స్, మమ్మీ కావచ్చు, ఒక్కోసారి డాడీ కావచ్చు, తమ్ముడు, చెల్లి, అక్క, అలా ఎవరో ఒకరు దొరుకుతారు. ఎవరు దొరకకపోతే అద్దక ముందు మనమే దొరుకుతాం. ఈ స్టోరీ అంతా అదే సినిమాటోగ్రఫిక్ స్టైల్లో చెప్పేయండి. దీంట్లో మల్టిపుల్ బెనిఫిట్స్ మీకు ఉన్నాయి. ఏంటో చెప్పనా? ఒకటి, మీరు స్కూల్లో సెమినార్స్, ఎలక్యూషన్స్ ఇవన్నీ చెప్తాయి కదా, మీరు ఆటోమేటిక్ గా విన్నర్స్, ఎందుకంటే మీకు ఆల్రెడీ అన్ని వచ్చేస్తున్నాయి చెప్పడం. సో మీరు విన్నర్ అయిపోతారు. మీకు సబ్జెక్ట్ చాలా ఈజీ గుర్తు పెట్టేసుకుంటున్నారు. సో మీరు ఎప్పుడు టాపరే. మీరు ఫుల్ బుర్రలో ఉంది కనుక మీరు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అన్ని యూజెస్. విజువలైజేషన్ అంటారు. మనం ఎంత విజువలైజ్ చేసుకోగలిగితే అంత పర్ఫెక్ట్ రిజల్ట్ మనకు వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది ఒక్కటే ఆన్సర్. దీన్ని చేయాలంటే మిగతావన్నీ ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, రైట్. ఇది నేను కూడా చేశాను. నేను 8th స్టాండర్డ్ లో ఉండగా మా ఫిజిక్స్ సార్ నన్ను పిలిచి, నేను యావరేజ్ స్టూడెంట్, 60-70, నాట్ మోర్ దాన్ 70-75 మాక్సిమం అప్పటిదాకా. సో అప్పుడు ఆయన ఒక రోజు నన్ను పిలిచి, ఎందుకు ఎక్కడో నీకు ఏదో అబ్స్టాకిల్ ఉంది అని. ఫస్ట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఒక సార్ నన్ను రికగ్నైజ్ చేసి నీకు ఏదో ప్రాబ్లం ఉంది అని అడగగానే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. సో ఏం చేశాను, చెప్పాను చదువుతున్నాను సార్, కానీ నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, సోషల్లో తక్కువ వస్తున్నాయి, నాకు నిజంగానే సోషల్ ఒకటి తక్కువ వచ్చేది, అందుకే అన్నిసార్లు సోషల్ తలుచుకున్నాను. ఓకే, సో అలా అందరికీ ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది, ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది, ఒక్కొక్కసారి మల్టిపుల్ ఉంటాయి, నో ప్రాబ్లం. అందరం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి బయటకు వస్తేనే సక్సెస్ అవుతారు. సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ప్రాబ్లమ్స్ నుంచి వచ్చిన వాళ్ళే, డైరెక్ట్ గా సక్సెస్ అయిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఓకే, సో ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆయన చెప్పారు నాకు, ఓకే ఇలా చెయ్యి, డిస్టర్బెన్సెస్ లేకుండా. నేను మీకు ఈరోజు చెప్పినవన్నీ ఆయన నాకు చెప్పినవి, నేను అవన్నీ ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యాగానే మీకు చెప్తున్నాను, రైట్? సో అలా డిస్టర్బెన్సెస్ లేకుండా చేయమన్నారు. ఓకే, ఫస్ట్ గోల్ సెట్టింగ్ చెప్పారు, చేశాను, సేమ్ ఫీలింగ్, బాగుంది. గ్రేడ్స్ 80 దాటుతున్నాయి, కానీ ఇంకా నెక్స్ట్ కి వెళ్ళలేకపోతున్నాను. అంటే ఒకసారి స్టార్ట్ చేశాక అనిపిస్తుంది కదా, అరే ఇంత మార్చినా కూడా ఇంకా 80-85 వస్తున్నాయి, అంతకంటే రావు, అయితే ఇదే నా స్టాండర్డ్, సార్ చెప్పాక కూడా ఇంతే వస్తున్నాయంటే ఇంతే అనుకున్నా.
అది సార్ అబ్జర్వ్ చేసి మళ్ళీ పిలిచారు. ఆయనే పిలిచి ఎందుకు ఓకే బెటర్మెంట్ ఉంది, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పి, ఓకే ఇది నీ ప్రాబ్లం కదా, ఇంకా ఏంటి ఎందుకు నెక్స్ట్కి వెళ్ళలేకపోతున్నావు, తెలియదు సార్ ఇంతకంటే అయితే నాకు రావడం లేదు. అప్పుడు ఈ స్టడీ స్కిల్స్ అన్ని నాకు చెప్పారు. సో దాని ద్వారానే నేను అన్నిటిలోనూ ఇప్పటిదాకా అంత కాన్ఫిడెంట్ గా చేయగలిగి అంత సక్సెస్ఫుల్ అయ్యాను. మెథడ్ నేను ఎక్స్పీరియన్స్ చేశానంటే మీరు అందరూ చేయగలుగుతారు డెఫినెట్లీ. ఓకే, నాకు గుర్తుండదు, నాకు కన్ఫ్యూజన్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏమవుతుంది పరంగా ఈ డిస్ట్రాక్షన్స్ అన్నిటికీ కొంచెం దూరం పెట్టి విజువలైజ్ చేసుకుంటూ చదివి సూపర్ గా ఫాలో అవ్వండి. అండ్ ఒకటి మర్చిపోవద్దు, ఏంటి మన ప్రిస్క్రిప్షన్ బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ స్టడీని ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దు. వీటికి బేస్ వచ్చేసి విజువలైజేషన్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్.